ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కథ రాజు మేలు చేసిన బంగారు నిధి. ఒకప్పుడు ఒక దైవభక్తుడైన రాజు ఉండేవాడు. అతని పేరు యోషియా. ఆయన దేవుని మాటలు నమ్మి జీవించేవాడు. ప్రజలంతా సుఖముగా ఉండాలని ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ఒకరోజు ఆయన బండాగారంలో ఎంతో బంగారం ఉండడాన్ని గమనించాడు. అయితే రాజు తన మనసులో అలా అనుకున్నాడు, ఈ బంగారం దేవుడిచ్చిన వరం, నేను ఒంటరిగా ఉంచుకోకూడదు, ఇది నా ప్రజలకు ఉపయోగపడాలని. ఆయన ఊళ్ళన్నీ పర్యటించారు. ఎవరు పేదవారు, ఎవరు ఆకలితో బాధపడుతున్నారో, ఎవరు దుస్తులు లేక బాధపడుతున్నారో చూశారు. ఆపై ప్రజలను రాజప్రసాదంలోకి పిలిపించి వారిని గౌరవించారు. రాజు వారితో ఇలా అన్నారు, ఈ బంగారం నా సొంతం కాదు, ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి. మనమందరము దేవుని పిల్లలం కాబట్టి మీ అందరితో పంచుకుంటున్నాను అని అన్నారు. రాజు బంగారాన్ని వారికి ఆహారము, దుస్తులు, మందులు, విద్య కోసం పంచిపెట్టాడు. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. వారి దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ రోజు నుంచి రాజు యెహోవాకు నమ్మకంగా జీవించగా రాజు చరిత్రలోనే నిలిచిపోయింది. ఈ కథలో నీతి ఏమిటి అంటే, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవాలి. అప్పుడు మన జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది.